హలో అండి. కరివేపాకు మనకి ప్రతి కూరలోనూ, పచ్చడిలోనూ అన్నిటిలోనూ కూడా వేసుకుంటూ ఉంటాం కదా! కరివేపాకు లేకపోతే మనకి ఏ డిష్ కూడా కంప్లీట్ అవ్వదు. అలాంటి కరివేపాకు మార్కెట్ నుంచి తెచ్చుకున్నప్పుడు కానీ, చెట్టు నుంచి కోసినా కానీ, వాటికి పురుగులవి కూడా ఉంటూ ఉంటాయి. ఒక్కొక్కసారి గుడ్లు పెట్టి ఉంటాయి. పైకి చూడ్డానికి బాగున్నా కూడా వెనకాల ఆకు ముందు వైపు బాగుంటుంది. వెనకాల వైపు ఒక్కొక్కసారి నల్లగా గుడ్లు కానీ, లేకపోతే ఒక్కొక్కసారి తెల్లగా ఉంటాయి గుడ్లు. ఒక్కొక్కసారి బూజులాగా ఉంటుంది. కొన్నిసార్లు ఆకుపచ్చగా ఉంటాయి. ఆకులో కలిసిపోయి ఉంటాయి కలర్. ఇలాంటివన్నీ కూడా ఉంటూ ఉంటాయి. వాటిని మనం జాగ్రత్తగా వెనక్కి తిప్పి ముందు వెనక కూడా చూసుకుని వాటిని తీసేసుకుని శుభ్రం చేసుకున్న తర్వాత 1-2 సార్లు కడిగి అప్పుడు మనం వాడుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. రోజు కరివేపాకు ఆకుల్ని తినడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వాటిలో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఇవి రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి. జీర్ణక్రియకు ఉపయోగపడతాయి. జుట్టు అలాగే చర్మం చాలా ఆరోగ్యంగా ఉండడానికి కూడా ఈ కరివేపాకు మనకి చాలా చాలా హెల్ప్ అవుతుంది. చూసారు కదా, ఇలాంటి గుడ్లు అవన్నీ ఉన్నాయి. శుభ్రంగా వీటిని క్లీన్ చేసుకోవాలి. ఇక డయాబెటిక్ని కూడా నియంత్రణలో ఉంచడానికి కరివేపాకు మనకి చాలా చాలా ఉపయోగపడుతుంది. అందుకని కరివేపాకుని ఏరి పడేయకుండా అందరం కూడా తిందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.